తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, తెస్సలోనికి రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 185వ పేజీ క్రొత్త నిబంధనలో మొదటి వచనం అందరూ కలిసి చదువుకుందాం. మొదటి వచనము అందరం కలిసి చదువుకుందాం. ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న తెస్సలోనికేల సంఘమునకు పౌలును సిల్వానును తిమోతియును శుభమని చెప్పి రాయినది. కృపయు సమాధానమును మీకు కలుగునుగాక. మనం చదివినటువంటి యొక్క భాగము తెస్సలోనికే పత్రికలో ఉంది. ఈ పత్రిక ఎవరు రాశారు అని అంటే మనం దానికి చరిత్ర మనం తెలుసుకోవాలి. యేసు ప్రభు శరీరధారిగా భూమి మీద జీవించిన దినాల్లో 33.5 సంవత్సరాలు ఆయన జీవించారు. 3.5 సంవత్సరాలు ఆయన పరలోక సువార్తను ప్రకటించారు. శిష్యులను ఏర్పాటు చేసుకున్నారు. ఎంతమంది శిష్యులు? యేసు ప్రభు వారిని వెంబడించిన వాళ్ళు 12 మంది. 12 మందిలో ఒక వ్యక్తి ప్రభువును అప్పగించి తప్పిపోయాడు. ఎవరతను? చెప్పాలి ఎవరు? ఇస్కరియోతు యోధా. ఇప్పుడు ఇస్కరియోతు యోధా స్థానంలో 12వ స్థానాన్ని అపోస్తుడిగా భర్తీ చేయడానికి వాళ్ళు చీట్లు వేసి ఒక వ్యక్తిని పేరును తీస్తే మత్తీయ అనేటువంటి ఒక వ్యక్తి యొక్క పేరు వచ్చింది. అది వాళ్ళు ఏర్పాటు చేశారు. కానీ దేవుడు మాత్రం ఆ స్థానంలో పౌలును అపోస్తుడిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు, దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడి. సరే, ఇప్పుడు ఈ పౌలు దేవుని చేత ఏర్పరచబడి అపోస్తుడిగా ఉండడానికి పిలువబడి దేవుని యొక్క ఉన్నతమైన పరిచయం చేసేటువంటి ఈ ప్రక్రియలో అనేక ప్రాంతాలు ప్రయాణం చేసి సంఘాలు కట్టి అనేక మంది సువార్తను ప్రకటించేటువంటి వాడైన ఆ క్రమంలో ఆయన ఎక్కడెక్కడైతే సంఘాలు సమాజంగా కూడుకుంటూ వచ్చారో ఆ స్థలాలకు అస్తమానం వెళ్ళటం కుదరదు కాబట్టి ఉత్తరాలు రాసి పంపించేవారు. ఏం రాసేవాళ్ళు చెప్పండి? ఉత్తరాలు రాసి పంపించేవారు. ఆ విధంగా రాసినటువంటి ఉత్తరమే ఈ తెస్సలోనికే పత్రిక. 14 పత్రికలు బైబిల్లో పౌలు గారు రాసినవి మరి ప్రింట్ చేయబడ్డాయి. బైబిల్లో ఎన్ని పత్రికలు చెప్పండి? 14 పత్రికలు. దేవుడు ఆయన్ని ఉన్నతంగా వాడుకున్నాడు ఆయన పరిచర్యలో. కాబట్టి ఆ ఉత్తరాలు ఆ దినాల్లో రాశారు కాబట్టి అవి బైబిల్లో ప్రింట్ చేయబడ్డాయి. ఆ వాక్యం ఈరోజు మనకు దొరుకుతూ ఉంది. అవి రాయలేదనుకో అవి మనకు దొరికేవే కావు. కాబట్టి ఆ విధంగా పౌలు ఈ యొక్క పత్రికను రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ తెస్సలోనికియ అనేటువంటి పట్టణం ఎక్కడుంది అంటే అది గ్రీసు దేశంలో ఉంది. చెప్పండి, ఎక్కడుంది? గ్రీసు దేశంలో ఉంది. మాసిదోనియాకు ముఖ్యమైన పట్టణం ఏదంటే తెస్సలోనికే పట్టణం. ఆ పట్టణంలో కొద్దిమంది ప్రభు బిడ్డలుగా ఏర్పాటు చేయబడ్డారు. వాళ్ళ గురించి ఇంకా వాళ్ళు దేవుని తెలుసుకునే దాని కొరకు, ఇంకా వారు ఆత్మీయంగా ఎదిగే దాని కొరకు, వారి శ్రమలో ఎలా ఉండాలో, ప్రభు రాకడ కొరకు ఎలా సిద్ధపడాలో ఈ విషయాలన్నీ కూడా పొందుపరిచి ఈ పత్రికను పౌలు భక్తుడు రాశాడు. కాబట్టి ఈ మాటలు చాలా ప్రాముఖ్యమైనవిగా మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. చూడండి, ఈ యొక్క పత్రికను ఎప్పుడు రాశాడంటే చాలామంది భక్తులు చెప్తారు క్రీస్తు శకం 50వ సంవత్సరంలో ఈ పత్రికను పౌలు రాశాడని. నిజమే, ఆ విధంగా ఈ పత్రిక రాయబడింది. ఆ సంఘం ఎంతో మేలు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఏం చేయాలంటే ఎవరైనా భక్తిగా జీవించి వాక్యాన్ని అనుసరించిన వారు ఉంటే అలాంటి వారిని, అలాంటి సంఘాన్ని మనం కూడా ఏం చేయాలి? మాదిరిగా పెట్టుకోవాలి. అప్పుడు మనం ఆత్మీయతలో ఎదిగేటిన వారుగా మనం ఉండగలుగుతూ ఉన్నాం. సరే, చూడండి, ఇక పత్రికలో ఏ విషయాలు రాయబడ్డాయి అని మనం ఆలోచన చేస్తూ ఉంటే చూడండి, 4వ వచనంలో ఏలయనగా దేవుని వలన ప్రేమింపబడినటువంటి సహోదరులారా. చూడండి, దేవుడు ఎంత గొప్పవాడో మరోసారి ఆ పత్రికలో తెస్సలోనికే సంఘానికి రాస్తున్నాడు. ఏమనంటే దేవుని ద్వారా ప్రేమింపబడిన వారులారా అనేటువంటి పదాన్ని వాడాడు. అంటే దేవుడు ఎవరు అంటే ఆయన ప్రేమించేవాడు. చెప్పండి, ఎవరైనా? ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఆయన ప్రేమను బట్టే ఈ లోకం చేయబడింది. ఆయన ప్రేమను బట్టే ఆది ఆదామములు చేయబడ్డారు. ఆయన ప్రేమను బట్టే సృష్టి కూడా నిర్వహించబడతా ఉంది. కానీ అపవాది ఆదామములను మోసపరచడం ద్వారా
వారు ఏమైపోయారంటే దేవుడు వారికి ఇచ్చిన అధికారాన్ని అపవాది చేతిలో పెట్టి వారి పాపాన్ని మూటగట్టుకున్నారు. ఈ పాపాన్ని బట్టే ఇందాక చూడండి మొదటి వర్తమానంలో మరి బ్రదర్ గారు చెప్పారు చూడండి, నశించిన దానిని రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి, అంటే మనుషులందరూ ఎలా ఉన్నారు? ఈ పాపాన్ని బట్టి నశించిపోయేటువంటి స్థితిలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు ఈ లోకంలో మానవుడు జన్మ కర్మ పాపాలు కలిగి ఉన్న చేత చనిపోయిన తర్వాత ఈ యొక్క వ్యక్తి ఏమైపోతున్నాడంటే నిత్యమైనటువంటి నరకంలోనికి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి నరకంలో నశించిపోవడం, మానవులు అలాగా పాడైపోవడం దేవుడు చూసి ఇష్టపడక, దేవుడు ఎంత ప్రేమ కలిగినవాడంటే తప్పిపోయిన మానవుల ఎడల వీళ్ళకి ఇలాగే జరగాలి శాస్తి అని అనుకోలేదు. కానీ దేవుడు తన సొంత కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారిని లోకాన్ని మనిషి కుమారుడిగా పంపించాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. పంపించడం ద్వారా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఏం చేశారే మన కొరకు అంటే సిలువ మీద మన కొరకు ఆయన ప్రాణము పెట్టాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి మరలా 3 దినాన్ని సజీవునిగా లేచాడు. ఆయన మళ్ళా ఆయనతో ఉండడానికి మనం తీసుకువెళ్ళడానికి 2వ రాకడగా ప్రభువుని యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రానయ్య ఉన్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. కాబట్టి దేవుడు ప్రేమ కలిగిన వాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. అందుకే యోహాను సువార్త 3:16 ఈ విధంగా రాయబడి ఉంది. చదవండి, బైబిల్ తీయకుండా చదవాలి. దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. కాబట్టి దేవుడు ప్రేమతో ఏం చేశాడయ్యా అంటే తన సొంత కుమారుడు మన కొరకు బలిగా ఇచ్చేసాడు. ఎంత ప్రేమ అండి! ఎవరైనా ఆహారం పెడతారు, ఎవరైనా ఛార్జీలు లేవంటే కాస్త డబ్బులు ఇస్తారు, లేకపోతే ఎవరైనా ఇబ్బందులు ఉన్నా అంటే కాస్త సహాయము చేస్తారు. కానీ ఇదిగో నా కోసం నీ కొడుకుని బలి అంటే ఎవరు ఇస్తాడా? చెప్పండి, ఎవరెవరు? కానీ దేవుడు తన ప్రేమను ఆ విధంగా మానవుల ఎడల వెల్లడిపరిచాడు. ఇది దేవుని యొక్క ప్రేమ. ఈ ప్రేమను మరొకసారి తెస్సలోనిక సంఘానికి పౌలు భక్తుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇంకా చూడండి, మనం చూస్తూ ఉంటే సువార్త లోకమంతా ప్రకటించబడుతుంది. దేవుని యొక్క ప్రేమ సువార్త అంతా ప్రకటించబడుతూ ఉంది. కానీ కొద్దిమంది మాత్రమే ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు. అంటే ఆ ప్రేమను అందుకునే వాళ్ళు ఈ లోకంలో కొద్దిమంది ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 4వ వచనం ఇంకేముందంటే ప్రేమింపండి సోదరులారా మీరు ఏర్పరచబడిన సంగతి అన్నాడు. 2వదిగా వాళ్ళు ఏమి చేయబడ్డారంటే ఆ సంఘస్థులు ఏర్పరచబడ్డారు. ఇది ఎంత గొప్ప సంగతి అండి! దేవుని ద్వారా ప్రేమించబడడం, దేవుని యొక్క ఏర్పాటులోకి రావడం, ఇది ఎంత గొప్ప సంగతో. లోకంలో ఎలాంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు అని అంటే ఒకసారి మనం గ్రహించవచ్చు. ఒక ఉపమానాన్ని ప్రభువు చెప్పారు. మత్తయి సువార్తలో 22వ అధ్యాయంలో 14 వచ్చి చదవండి. ఒక రాజుగారంట విందు చేసి కొంతమందికి ఇన్విటేషన్స్ పంపించాడు. వారిని రమ్మన్నాడు. విందు సిద్ధంగా ఉంది, పిలవండి అయ్యా అని పిలిస్తే వాళ్ళంట నేను పొలం వెళ్ళాలి, నాకు పని ఉంది అని సాకులు చెప్పి తప్పించుకున్నారు. మరలా కొంతమంది దాసులు పంపించి మరలా రమ్మని చెప్తే ఆ దాసులు ఏం చేశారంటండి, పట్టుకుని కొట్టి చంపేశారంట. చూడండి, పిలిస్తే భోజనం పిలిస్తే ఎంత పాపం చూడండి. ఈ దినాల్లో కూడా అలాగే ఉంది. దేవుని ప్రేమ సువార్త చెప్తే ఎలా వస్తున్నారు? కొడతాకు వస్తున్నారు, ఏదో పాపం అన్నట్లుగా. ప్రేమను వాళ్ళు గ్రహించలేకపోతున్నారు. సరే, ఇప్పుడు అక్కడ కూడా జరిగిందంట. అప్పుడు రాజు కోపంతో వచ్చేసి వాళ్ళని సంహరించేసి వాళ్ళని తీసుకెళ్ళి పాడేశాడంట జైల్లో. అక్కడ ఏముందంటండి, అది నరకానికి గుర్తుగా ఉంది. ఇప్పుడు మరల దాసుని పంపిస్తాడు. రాజమార్గంలోనికి వెళ్ళండి, వెళ్ళి ఏం చేయాలి? ఇప్పుడు కనిపించిన వాళ్ళందరినీ పిలవండి, వాళ్ళకి ఈ విందు. ఎందుకంటే కొంతమంది ఏర్పాటు చేశాను, వాళ్ళు రాలే. కాబట్టి ఇప్పుడు ఎవరు కనపడితే వాళ్ళని పిలవండి అంటే ఇప్పుడు వెళ్ళి పిలిచారంట. పిలిస్తే అక్కడికి చాలామంది వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ పెండ్లి వస్త్రాలు ఇచ్చి ఈ వస్త్రాలు కట్టుకుని వెళ్ళి భోజనం చేయండి అంటే పాపం బద్ధకస్తుడికి అవి కట్టుకోవడానికి కూడా కంగారు రాక వెళ్ళిపోయాడు లోపలికి. వెళ్ళిపోయాడు, కూర్చుంటే వాడికి ఏమీ లేదండి, పెండ్లి వస్త్రము లేదు. ఇది లేకుండా ఎలాగొచ్చావయ్యా అని అంటే వాడు ఏదో సాగు చెప్తున్నాడు. అప్పుడు వాడిని కట్టేసి తీసుకెళ్ళి వెలుపట చీకట్లో పడేశారు. అప్పుడు చెప్తారు ఈ మాట, ఏమంటే పిలవబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరే. లోకములో అనేక మంది ఉన్నారు, అందరికీ ఆహ్వానం ఉంది. కానీ దేవునికి ఏర్పాటులోనికి వచ్చిన వారు కొంతమందే. ఈ కొంతమంది కూడా ఎలాంటి వాళ్ళు అని అంటే
బైబిల్లో కొరింథీ పత్రికలో భక్తుడు చెప్తాడు, మొదటి అధ్యాయంలో 26వ వచనం నుంచి 29వ వచనం వరకు చూస్తూ ఉంటే, దేవుని ఎదుట ఏ శరీర అతిశయపకుండా నిమిత్తమో దేవుడు జ్ఞానులు సిగ్గుపరచడానికి లోకములు వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. లోకంలో గొప్పవారిని పిలబడిన వారిని, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని, ధనధాన్యాలు కలిగిన వారిని, జ్ఞానవంతులు దేవుడు ఏర్పడలోని పిలవలే, దీనులైన వారిని దేవుడు తన ఏర్పడలోనికి తెచ్చుకున్నాడు. కాబట్టి ఒకసారి మనం పోల్చుకుంటే దేశంలో కొంతమంది కొన్ని పేరు ప్రఖ్యాతులు ఉంటాయి. ఏ విషయంలోనంటే బాగా చదువుకున్నటువంటి జ్ఞానవంతుల్లో ఎక్కువ డిగ్రీలు ఉన్న వాళ్ళకి ఒక పేరు, ఒక పెద్ద ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఒక పేరు, లేకపోతే అధికారంలో ఉన్నటువంటి వ్యక్తికి ఒక పేరు. అలాగే దేశంలో ఉన్న సంపన్నులందరినీ లెక్కేస్తే దేశంలో మొదటి స్థానం ఎవరు, రెండో స్థానం ఎవరు అంటే వాళ్ళకి కొన్ని పేర్లు ఉంటాయి. అలాంటి స్థితిలో మనలో ఎవరైనా ఉన్నారండి? చెప్పండి, దేశంలో మీరు ఏమైనా మొదటి స్థితిలో ఉన్నారా? సంపన్న స్థితిలో? ఈ లోకంలో అలాంటి పేరేమీ లేదు. కానీ దేవుడు అలాంటి వారిని ప్రక్కన పెట్టి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. తెస్సలోనిక సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్లుగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళికగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 9వ వచనం మనం చూస్తూ ఉంటే ఆయన ప్రేమ ఎలాంటిదంటే, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగినో అంటే ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు తెస్సలోనిక సంఘానికి రక్షణని అందించడానికి, సువార్తను వారికి బోధించడానికి, వాళ్ళని దేవుని ఏర్పాటులో తీసుకురావడం దేవుడు ఏం చేశాడంటే దైవజనులైన వారిని వారి దగ్గరికి పంపించాడు. ఎవరు పంపాడు చెప్పండి? దైవజనులైన వారిని వారి వద్దకు పంపించారు. కాబట్టి వాళ్ళు వచ్చి దేవుని యొక్క సువార్తను వారికి చెప్పడం ద్వారా వాళ్ళు మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, ప్రభు కోసం వాళ్ళు నిలబడగలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, మన కోసం దేవుని యొక్క దాసులు పంపించబడడం కూడా దేవుడు మన జీవితంలో చేసిన గొప్ప మేలు. ఎవరో ఒకడు మన దగ్గర రాకోకుండా, ఎవరో ఒకడు మనకు సువార్త చెప్పుకోకుండా ఈరోజు మన ప్రభు దగ్గరికి వచ్చి ఉండేటి వారమే కాదు. మనల్ని ప్రేమించిన దేవుడు తన సేవకులు కానీ, సువార్థికులను కానీ, లేకపోతే విశ్వాసులను కానీ, లేకపోతే పెద్దలను కానీ ఎవరో ఒకరు ప్రేమించి మన దగ్గర పంపించి సువార్త అందించాడు. అందుకని ఆ సువార్త ఉన్న మనము ప్రభు దగ్గరికి వచ్చాం. నీవంటే దేవుడికి ఎంత ప్రేమ ఉందంటే నీ కోసం ఆయన పంపించాడు. ఇంకా దేవుడి ప్రేమ ఎంత గొప్పదంటే నీ అంతటి నీవే ఆయన ఉన్నటువంటి ఆకాశ మహాకాశముల పైనటువంటి ఆ దేవుని సన్నిధి నేరుగా వెళ్ళేటువంటి శక్తి లేదు కాబట్టి ఆయన అక్కడి నుండి భూమి మీద దిగి వచ్చాడు. ఇది దేవుని ప్రేమ. రెండోది, భూమి మీద రావడమే కాదు, ఆ సువార్త మన ఇంటికి తీసుకొచ్చాడు, మన యొద్దకు తీసుకొచ్చాడు. ఇది దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ప్రేమ. ఎవరో ఒకరు సువార్త చెప్పకుండా ఈరోజు మన సంఘంలో లేవు. ఇది దేవుని యొక్క ప్రేమగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడ ఉన్న సంఘం ఏం చేసిందంటే వారు చక్కగా దైవజనుల వారిని చేర్చుకున్నారు, వాళ్ళు చెప్పినటువంటి సువార్త వాక్యాలని విన్నారు. కాబట్టి ఇక్కడ తెస్సలోనిక సంఘం చాలా ఆత్మీయంగా ఉన్నట్టు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు సువార్త అంగీకరించారు, సేవకులు చేర్చుకున్నారు, ప్రభు కోసం నిలబడలేడు మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక ప్రశ్న ఏంటంటే, నీవు నేను ఏం చేయాలంటే ఇలాంటి తెస్సలోనిక సంఘాన్ని, లేకపోతే ఒక దైవభక్తి గల సంఘాన్ని మనం కూడా ఒక మాదిరిగా పెట్టుకోవాలి. కొంతమందిని మాదిరిగా పెట్టుకుంటారు. ఎలా మాదిరిగా పెట్టుకుంటారంటే, వాడు ఏదో సినిమాలో చూస్తాడు, ఇప్పుడు ఆ సినిమాలో ఉన్న హీరోలాగా ఆ ఎయిర్ కటింగు, ఆ వస్త్రధారణ, ఏమండి కొంతకాలం ఏం చేశారు, ఈ గోడ కిందకు వచ్చేసింది, ఈ గోడ పైకి వెళ్ళిపోతుంది చాలామందికి. ఏదో సినిమాలో ఒక హీరో అలా నడిచాడంట, వీళ్ళు కూడా అలా నడుస్తూ మొదలెట్టారు. ఏదో సినిమాలో ఒక హీరో ఇలా గడ్డ దగ్గర ఇలా అన్నాడంట, వీళ్ళు కూడా ఏం చేయారంటే తగ్గేదే లేదంట. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరిని మాదిరిగా పెట్టుకున్నారు? వీళ్ళు సినిమా యాక్టర్లను పెట్టుకుంటున్నారు. ఏదైనా ప్రయోజనం ఉందండి? లేదు. కొంతమంది హీరోయిన్స్ని వాళ్ళనే పెట్టుకుంటారు మాదిరిగా. వాళ్ళు చూసి ఏమండి వాళ్ళు ఇగ్గులెట్టుకుంటారండి రంగురంగుల తలలో. వీళ్ళు మంచి తల పాడు చేసుకుని వాళ్ళ పిచ్చి పిచ్చి తలలా తయారు చేసుకుంటారు. చక్కగా జడేసుకోవడానికి పెద్దలు చక్కగా క్రమం నేర్పితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎర్రబూసుకుంటున్నారు చింపురు దెయ్యాల్లాగా. ఇదివరకు ఎవరు ఎర్రబూసుకునేవాళ్ళు? వాళ్ళకి తల దెయ్యం పెట్టిన వాళ్ళు ఎర్రబూసుకునేవాళ్ళు, అవును కదండి. దెయ్యం పట్టిన వాళ్ళు తల ఎర్రబూసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఇవన్నీ చూసి ఏం చేస్తున్నారు, వీళ్ళు కూడా తల ఎర్రబూసుకోవడం. పెళ్ళిళ్ళలో చాలా ప్రమాదకరం. కొన్ని పెళ్ళికి వెళ్తే చూడలేకపోతున్న వాళ్ళు విధానం చూస్తుంటే వారు బాబు తల దించుకుని వెళ్ళవలసి వస్తూ ఉంది. అలాగే తయారవుతున్నారు. ఎవరిని మాదిరిగా పెట్టుకుంటే సినిమాల్ని మాదిరిగా పెట్టుకుంటున్నారు. ప్రయోజనం లేదు. ఇంకా భక్తిహీనులు అయిపోతాం. వాడి ద్వారా ఎటువంటి ప్రయోజనం మనకు లేదు. ఎవరిని మాదిరిగా పెట్టుకోవాలి?
చెప్పండి, ఎవరి మాదిరిగా పెట్టుకోవాలి? దేవుణ్ణి, ఏమంటే దేవుని వాక్యాన్ని అనుసరించేటువంటి దైవజనుల్ని, వాక్యానుసారం జీవిస్తున్నటువంటి ఒక సంఘాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మాదిరిగా పెట్టుకోవాలి. ఇదిగో ఎలా ఉండాలి నేను ఆ సంఘంలాగా అని అనుకోవాలి. ఎందుకు తెస్సలోనిక సంఘాన్ని గురించి మనం ధ్యానం చేస్తున్నాం అంటే, వాళ్ళు ఉన్నారు భక్తిగా, అలా మనం కూడా ఉండాలి. కొంతమంది సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే వాళ్ళు సెల్ ఫోన్లో మొట్టమొదటి వచ్చే ఫోటో వీళ్ళది కాదు, వీళ్ళ తల్లిదండ్రుల ఫోటో కూడా రాదు. ఎవరి ఫోటోలు వస్తాయి చెప్పండి? ఈ సినిమా వాళ్ళ ఫోటోలు వస్తూ ఉంటాయి. అది పెట్టుకుంటారు ప్రొఫైల్ ఫోటోలు. మరి ఎందుకు పెట్టుకుంటారు అర్థం అవ్వదు. అసలు వీళ్ళు సెల్లో వాక్యమే పెట్టుకోరు. వాళ్ళు స్టేటస్లు చూసిన ఈ సినిమా పాటలు ఇయే. కానీ వీళ్ళు ఎవరు? రక్షించబడ్డామని చెప్పుకుంటున్నారు, మందిరానికి వస్తున్నారు, వాక్యాన్ని ఏం చేస్తున్నారు? వింటున్నారు, ప్రభు బలలో కూడా ఏకీపిస్తున్నారు, బ్రతుకు మాత్రం మారలే. కాబట్టి వాక్యం ఇచ్చినటువంటి నీ జీవితంలో ఎక నుండి అయినా ఎవరి మాదిరి పెట్టా చెప్పండి? తెస్సలోనికే సంఘం ఎలా అయితే దైవభక్తి కలిగి ఉందో అలాగే భక్తి కలిగిన వారిని, భక్తి కలిగిన సంఘాన్ని మనం ఏం చేయాలి చెప్పండి? మాదిరిగా పెట్టుకోవాలి. వాక్యాన్ని విని మన జీవితంలో రక్షణను మనము పొందాలి. చాలామంది పాటలు అంటే ఎంత ఇష్టం అంటే చెవి కోసేసుకుంటారు. సంగీతం అంటే చాలామంది చాలా ఇష్టపడతారు. కానీ కొంతమంది వాక్యం అంటే ఉంటుందండి, ఇష్టం ఉండదు. వాక్యం లేకోకుండా ఒక వ్యక్తి యొక్క జీవితం మారడము అసాధ్యం. అర్థమవుతుందండి? రక్షణ పొందాలంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఏముండాలి? వాక్యం ఉండాలి. వాక్యం లేకుండా ఏ వ్యక్తి కూడా మారడు. కాబట్టి వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని మనం అనుసరించాలి. అర్థమవుతుందండి? మీరు ఎలా చూస్తున్నారంటే, చెట్టు మీద ఉన్న కోడి అలాగే చూస్తున్నట్టు ఉంటుందంట. కళ్ళు తెరిచి నిద్రపోద్ది కోడి, అది అలా చూస్తున్నట్టు ఉంది. వాక్యాన్ని ఏం చేయాలి చెప్పండి? మనం వినాలి, అనుసరించాలి. వినేసి అనుసరించకపోతే ఎటువంటి ఉపయోగం లేదు. ఒక ముసలామె చెవిపోటు వస్తుందని చెప్పి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు, నాకు చెవి నొప్పి వస్తుందండి, తట్టుకోలేకపోతున్నాను, ఏదైనా ట్యాబ్లెట్లు ఏమైనా ఉన్నాయా ఇవ్వండి అంటే ఆయన అన్నారంట, సరే ఒక ట్యాబ్లెట్ ఇస్తాను, ఇంటికి వెళ్ళి వేసుకో అని చెప్పేసి ఇచ్చారంట. ఆ ట్యాబ్లెట్ తెచ్చేసుకుంది ఇవిడి. తెచ్చుకున్న చెంగు ముడేసుకుంది, వచ్చేసిన తర్వాత మరుసటి రోజు మళ్ళీ వెళ్ళిందంట డాక్టర్ గారి దగ్గరికి. వెళ్ళి, డాక్టర్ గారు తగ్గలేదండి చెవిపోటు అండి అందంట. ఈయనేసి అంటే నొప్పి పిల్లతో పాటు యాంటీబయాటిక్ కూడా దానికి పెట్టి ఈ కూడా వేసుకోమ్మా అని పంపించాడంట. మళ్ళీ 3వ రోజు వచ్చిందంట, తట్టుకోలేకపోతానండి, ఎప్పుడైతే వచ్చేస్తుందండి చెవి బాధండి, వాళ్ళు నిద్ర కూడా ఉండలేదండి డాక్టర్ గారు, ఇది 3వ రోజు అండి బాబు అందంట. అప్పుడు మళ్ళీ ఆయన వేరే మందులు రాసి ఇచ్చి, ఆయన డౌట్ వచ్చి, నేను ఇచ్చిన పిల్లలు క్రమంగా వేసుకున్నావా అని అడిగాడంట. అప్పుడు అందంట, మొదటి రోజు ఇచ్చిందేమో ఈ పక్కన 3 వేసుకున్నాను, 2వ రోజు ఇచ్చిందేమో ఈ పక్కన 3 వేసుకున్నాను, బిళ్ళ వేసుకోవడం నాకు వికారం అండి, అందుకే మీరు ఇచ్చింది చీర చెంకి నేను 3 వేసుకుంటున్నాను అందంట. అప్పుడు నరసింహ కాకేసి అన్నాడంట, ఈవిని పొడుకోబెట్టి బిళ్ళేసి నీళ్ళు పోయిండి, అప్పుడు రోగం తగ్గుద్ది అన్నాడు. ఇప్పుడు బిళ్ళ పట్టుకెళ్ళిపోతే రోగం తగ్గదు. బిళ్ళ ఏం చేయాలి చెప్పండి? మింగాలి. బిళ్ళ ఏం చేయాలి? మింగాలి. అలాగే దేవుడి వాక్యాన్ని అంగీకరించకపోతే, వాక్యానుసారంగా జీవించకపోతే ఎంత వాక్యమన్నా ఎటువంటి ఉపయోగం లేదు. కాబట్టి ఒక వ్యక్తి జీవితంలో రక్షణ కార్యం జరగాలంటే వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని అంగీకరించి అనుసరించే వారిగా ఉండాలి. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయంలో 11వ వచనం చూడండి. అక్కడ వీళ్ళకన్నా గనులు ఉన్నారండి. ఇంకా చదవండి త్వరగా. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. వీరు తెస్సలోనికేలో ఉన్నవారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి. ఏమండి, బెరియా అనేటువంటి సంఘస్థులంట, బెరియాలో ఉన్న సంఘస్థులంట, తెస్సలోనిక సంఘమే చాలా గొప్పగా ఉన్నారని మనం చెప్పుకున్నాం. వీళ్ళని మించిన వాళ్ళు అంట. వాళ్ళకున్న ఆసక్తి దేని మీద అంటండి చెప్పాలి? వాక్యం మీద వాళ్ళకి గొప్ప ఆసక్తి అంటండి. తెస్సలోనికని మించిన వారు ఉన్నారంట. ఎప్పుడైనా పోటీ పెట్టుకున్నారు ఇలాగా? ఆడొక సినిమా చూస్తాను, 2 సినిమాలు చూస్తాను, ఇందులో పెట్టుకుంటారు పనికిమాలిన పోటీ చాలామంది. అవును కదండి? కానీ దేంట్లో పెట్టుకోవాలి? వాళ్ళు కొన్ని చీరలు కొనుక్కుంటే వాళ్ళకన్నా గొప్ప చీరలు కొనుక్కుంటాను పోటీ పెట్టుకుంటారు. వాళ్ళు బంగారు నగలు కొనుక్కుంటే వాళ్ళకన్నా గొప్ప నగలు కొనుక్కుంటాను పోటీ పెట్టుకుంటారు. ఈ లోక సంపద శాశ్వతమైంది కాదు. కానీ పోటీ దేంట్లో ఉండాలంటే భక్తిలో ఉండాలి. వాళ్ళకంటే ఎక్కువ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి.
వాళ్ళకంటే ఎక్కువ వాక్యం నేను వినాలి, వాక్యాన్ని అనుసరించాలి, వాక్యానుసారం జీవించాలి, ఇది ఆసక్తి మనకు ఉండాలి. ఈ దినాల్లో చాలామందికి ఆసక్తిలుగా లేదు. కొన్నిటిలో మనుషులకి ఆసక్తి ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి ఈరోజు ఏ వారం అండి? ఆదివారం. ఆదివారం వంటకాలన్నీ ఎలా ఉంటాయి అండి? స్పెషల్గా ఉంటాయి. ప్రతిరోజు ఉన్నట్టు ఉంటాయా? సెపరేట్ అండి. నేను మా ఇంటి గురించి చెప్పట్లే, చాలామంది ఇంటి దగ్గర చెప్తున్నారు అనమాట. మళ్ళీ మీరు మా ఇంటి దగ్గర స్పెషల్ ఉందని చెప్పి కింద దిగితే అక్కడ ఏముండదు. సరే, ఇప్పుడు చాలామంది ఆదివారం చాలా స్పెషల్ వంటకాలు చేసుకుంటారు. వాళ్ళు నచ్చిన చికెను, మటను, బిర్యానీయో, ఫిషో, ఇలా రకరకాలు ఫ్రాన్సో చక్కగా చేసుకుంటారు. చేసుకున్నప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం ఎలా తింటారండి? ఇష్టంగా తింటారా, కష్టంగా తింటారు చెప్పండి? ఇష్టమైన వంటకం చేసుకున్నప్పుడు చాలా ఇష్టంగా, ఆసక్తితో. ఇంకొక మాటలో చెప్పాలంటే, మాతో పాటు ఒక తమ్ముడు ఉండేవాడు. ఆయన అనేవాడు, ఆస్వాదిస్తూ తినాలన్నయ్య అనేవాడు. ఎలా తినాలంట? భోజనాన్ని ఆస్వాదిస్తూ తినాలనేవాడు. అంటే ఇలాంటి ఆసక్తి పరులు కూడా లోకంలో ఉన్నారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, ఇష్టమైన వంటకాన్ని అంత ఆసక్తిగా తింటావు కదా, వాక్యాన్ని అంతకన్నా కూడా ఆసక్తితో తినాలి. అర్థమవుతుందండి? నేను దాన్ని విమర్శించట్లేదు. దానికంటే ఎక్కువ ఆసక్తి వాక్యం మీద ఉండాలని చెప్తా ఉన్నాను. ఎందుకని ఉండాలి? ఈ వాక్యం ఎలాంటిది అంటే, ఇదే తెస్సలోని పత్రికకు వచ్చేయండి, 1వ అధ్యాయం 5వ వచనం చదువుతారుగా. 1వ అధ్యాయం తెస్సలోని పత్రిక, 1వ అధ్యాయం 5వ వచనం. ఇందాక చదివాం కదా, అక్కడి నుంచి చదవండి. అనగా మా సువార్త మాటతో మాత్రము గాక శక్తితోనూ, చాలండి ఇక్కడ ఆపండి ఒకసారి. సువార్త ఎలాంటిదని చెప్తున్నాడు భక్తుడు ఇక్కడ పత్రికలో రాస్తూ. చెప్పండి, ఎలాంటిదంటండి? శక్తి కలిగింది అన్నాడు. చాలామంది సువార్త అంటే దేవుని యొక్క వాక్యములో ఎటువంటి శక్తి లేదనుకుంటున్నారు. ఇప్పుడు పత్రిక రాస్తూ పౌలు మరొకసారి అంటాడు, సిలువను గూర్చిన వార్త నశించే వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. ఇప్పుడు చెప్పండి, శక్తి సిలువలో ఉందా, సిలువను కూర్చున్న వార్తలో ఉందా? చెప్పండి. ఎందుకు మరి సిలువ బొమ్మలు పెట్టుకోవడం? చాలామంది సిలువలో లేదు, సిలువను కూర్చిన వార్తలో ఉంది. ఆ వార్తే సువార్త. చెప్పండి, ఏంటది? సువార్త, దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యం ఎందుకయ్యా ఆసక్తితో బెరియా సంగతులు విన్నారు అని అంటే, దీంట్లో శక్తి ఉందంటండి. ఏముంది చెప్పండి? శక్తి ఉంది. కాబట్టి దేవుని వాక్యం విన్నప్పుడు హృదయాన్ని వాక్యాన్ని అంగీకరిస్తే, వాక్యంతో పాటు మనలోకి ఎవరు వస్తారో తెలుసండి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఎవరు వస్తారు చెప్పండి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. పేతురు గారు ప్రసంగం చేస్తుంటే, ఎక్కడ కొర్నేలి గారు ఏర్పాటు చేసిన మీటింగ్లో అపోస్తలుల గ్రంథం 10వ అధ్యాయంలో ఆయన వాక్యం చెప్తూ ఉంటే, ఈ వాక్యం వినే వాళ్ళందరి మీదకి ఏమొచ్చిందంటండి? పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎవరైతే క్రొత్తగా ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చి వాక్యమని వాక్యాన్ని అంగీకరిస్తాడో, ఈ వాక్యంతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలోనికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు వస్తే జీవితం మారిపోద్ది. దైవభక్తి మార్గంలో వాళ్ళు జీవించగలుగుతారు. కాబట్టి దేవుని వాక్యాలు అనేదని చెప్పండి, శక్తి కలిగింది, ఒక వ్యక్తి జీవితాన్ని మార్చేది. దేవుని వాక్యం విన్న వాళ్ళు అనేక మంది త్రాగుబోతులు మారిపోయారు, అనేక మంది గజ దొంగలు మారిపోయారు, నరహంతకులు మారిపోయారు, ఎంతోమంది తీవ్రవాదులు మారారు దేవుని వాక్యమని. కారణం ఏంటి తెలుసా? చెప్పిన వ్యక్తిలో కాదు, చెప్పబడిన వాక్యములో మనిషిని మార్చగలిగే శక్తి ఉంది. కాబట్టి ఇలాంటి శక్తి కలిగిన వాక్యాన్ని మనం వినాలి. ఇంకా మీకు అర్థం అవ్వాలంటే, ఉదాహరణకి జ్వరం వచ్చిందనుకోండి, ఏమండి బ్రదర్ గారు ఇందాక మన వాక్యం చెప్పారు, ఆయన వాక్యం చెప్తారు కదా, ఆయన వైద్యం కూడా చేస్తారు, ఆయన డాక్టర్ గారు కూడా, మాస్టరు డాక్టర్ గారు కూడా. పారాసిటమాల్ ఒక ట్యాబ్లెట్ రాసిచ్చారనుకోండి, జ్వరం వస్తే ఒళ్ళంతా వేడెక్కిపోయింది జ్వరంతో, ఈ ట్యాబ్లెట్ వేసుకోగానే ఏమైపోద్ది అంటే, ఇప్పుడు ఆ ట్యాబ్లెట్లో ఏముంది? ఇప్పుడు జ్వరాన్ని తగ్గించే శక్తి ఉందా లేదా? ఉంది. ఒక పెద్ద శరీరం కలిగిన వ్యక్తి ఉన్నాడు, ఇంత లావుండి నాకన్నా ఎత్తుగా బలంగా ఉన్నాడు అండి ఒక వ్యక్తి. ఏమండి, ఇప్పుడు ఆ వ్యక్తిని ఇంత చిన్న ట్యాబ్లెట్ ఇచ్చాడు, పేరు నాకు తెలియదు కానీ ఆయన చెప్తారు, పేరు చెప్పమంటే ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అనుకోండి, దెబ్బ పడుకుంటాడు. మత్తు ట్యాబ్లెట్లు అంటారే, అట్లా పేరు ఏదో ఉంటాయి. పెద్ద శరీరం, ఏదైనా చేయగలడు, కానీ ఇంత చిన్న ట్యాబ్లెట్ అతనికి వేయగానే ఇక అట్టే పడుకుంటాడు. అంటే ఇంత పెద్ద బాడీని కూడా ఈ ట్యాబ్లెట్ ఏం చేసింది చెప్పండి?
పడుకోబెట్టింది. అంటే ఈ ట్యాబ్లెట్లు ఏమని చెప్పండి, శక్తి ఉంది. ఒక మాత్రలోనే జబ్బును తగ్గించే శక్తి ఉంటే దేవుడు వాక్యం ఎంత శక్తి కలిగిందంటే పాపపు రోగాన్ని తొలగించే శక్తి ఉంది, జీవితాన్ని మార్చే శక్తి ఉంది. అందుకొరకు ఈ శక్తి కలిగిన వాక్యాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, ఆసక్తి తినాలి. తెస్సలోనికీ సంఘం అలాగా విన్నారని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన తన వాక్యాన్ని మనకు ఇచ్చేటి వాడని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం మనం ఆలోచన చేయండి, దేవుడు గొప్పవాడే, ప్రేమ కలిగిన వాడే, వాక్యం ఇచ్చాడు. కానీ వాక్యాన్ని విని అంగీకరించి వాక్యానుసారంగా జీవించకపోతే ఆ వ్యక్తి యొక్క జీవితం నరకమే. ప్రభా నువ్వు ఇంత గొప్పడు అని విన్నాను ఆ రోజున మందిరంలో, ఎన్నా ఉపయోగం లేదు. మీరు ఎవరో నాకు ఇక్కడ అంగీకరించాలి, వాక్య విలువ మనం జీవించాలి. దేవుడు ఆ సంఘాన్ని చేసిన మేలు ఏంటంటే మొట్టమొదటిగా వాళ్ళని ప్రేమించాడు. అలా మనల్ని కూడా సంఘముగా దేవుని పిల్లలుగా మనల్ని ఆయన ప్రేమించాడు. రెండోది దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. అలాగే మనం కూడా లోకంలో ఆయా కులాల్లోంచి, ఆయా మతాల్లోంచి, ఆయా జాతుల్లోంచి, ఆయా ప్రదేశాల్లోంచి రకరకాలుగా జీవించిన వ్యక్తులు కొద్దిమందిని తీసుకొని సంఘంగా దేవుడు కట్టాడు. ఆయన ఏర్పాట్లు మనల్ని ఉంచాడు. ఇది దేవుని కృప. క్రీస్తు రక్తల మనల్ని ఆయన కడిగాడు. మూడోది వారి కొరకు దైవజనులను పంపించి వారికి సత్యాన్ని తెలియజేసినట్లుగా నేటి దినాల్లో మరి దేవుడు తన దాసుల్ని ఏర్పరచుకుని ఈ స్థలంలో నేనే కాదు ఇంకా అనేక మంది మన మధ్యకు వస్తూ ఉంటారు. అనేక మంది దేవుని వాక్యాన్ని మనకు ఏం చేస్తారు చెప్పండి, బోధిస్తూ ఉన్నారు. ఎందుకు తెలుసా, సంఘ యొక్క క్షేమం కొరకు. అంటే దేవుడు తన దాసులు పంపించడం, వాక్యం అందించడం మన జీవితాలు ఆత్మీయంగా ఎదగడానికి దేవుడు చేసేటువంటి మేలులు. అయితే మేలు పొందిన మన జీవితాల్లో ఎలా జీవించాలో కొన్ని మాటలు చూసి నేను ఈ యొక్క వర్తమానాన్ని ముగిస్తాను. ఏం చేయాలి అంటే ఏం చేసినా కానీ తెస్సలోనికీ సంఘం చేసినట్టే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు ఏం చెప్పుకున్నాం, మనం తెస్సలోనికీ సంఘం గురించి చెప్పుకున్నాం. కాబట్టి దాంట్లోంచే వాళ్ళు ఏం చేశారో మనం కూడా అలా జీవిస్తే మేలు పొందగలమని ఈ విషయాలు మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటి మనం చూస్తే 9వ వచనంలో వాళ్ళు ఏం చేశారు చెప్పండి, మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఆ ఊరికి ఈ తెస్సలోనికీ పట్టణానికి దేవునికి సువార్త పట్టుకుని పౌలు తనతో పాటు కొంతమంది సేవకులు వచ్చి దేవుని సువార్త ప్రకటిస్తుంటే మాకు వద్దు వెళ్ళిపో మనలే. వాళ్ళు ఏం చేశారంటండి, చేర్చుకున్నారు. ప్రవేశం దొరికిందంటే అర్థమేంటి, వాళ్ళని చేర్చుకున్నారండి. అలా మనం కూడా మేలు పొందడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందడానికి దేవుని సేవకులు ఏం చేయాలి చెప్పండి, చేర్చుకోవాలి. అయ్యా మా ఇంటికి రండి, ఒక మీటింగ్ పెట్టండి, సువార్తను మాకు వినిపించండి, వాక్యం మాకు కావాలి, మాతో పాటు అనేక మంది నశించిపోతూ ఉన్నారని చెప్పి చేర్చుకోవాలి. చేర్చుకునే మనసే లేకపోతే సువార్త మన ఇంటికి రాదు, మన జీవితం ఎటువంటి మేళ్ళు పొందాం. ఒక్కొక్కరి జీవితాల్లో పేరు క్రైస్తవులే, దేవుడు ఇల్లు ఇచ్చేదాకా పోరాడి కన్నీటితో ప్రార్థన చేస్తారు. ఇల్లు ఇచ్చిన తర్వాత మీటింగ్ పెట్టి ఎన్ని సంవత్సరాలు అయిపోద్దో, ఆ ఇంటికి ఎవరి ప్రవేశం లేదు, దేవుని సేవకులు రావడం లేదు, విశ్వాసులు రావడం లేదు, పెద్దలు రావడం లేదు, ఎవరు కూడా అక్కడ రావడానికే లేదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు ప్రవేశం ఇచ్చారు కాబట్టి సంఘం మారింది, మేలు పొందారు. కాబట్టి మా ఇంటికి రావాలి అని కోరుకోవాలి. సేవకులు రావాలి, సంఘ బిడ్డలు రావాలి, వాక్యం ఎదుగు రావాలి అని ఎవరైతే కోరుకుంటారో వారి జీవితాల్లో నిజంగా దేవుడు మేలు చేస్తాడు. ఇది తెస్సలోనికీ సంఘంలో ఉన్నటువంటి మంచి లక్షణం. ఇంకా రెండోది మనం చూస్తే 5-6 వచనాల్లో వాళ్ళు ఏం చేశారయ్యా అంటే చూడండి, మా సువార్త మాటతో మాత్రమే కాక శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చిన సంగతి మాకు తెలియను, మీ నిమిత్తం మేము మీ ఎడల ఎట్టివారమో ఇంటిమో మీరు ఎరుగుదురు అన్నాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క సువార్త వారి వద్దకు వస్తే వాళ్ళు ఏం చేశారంటే దాన్ని అంగీకరించారు. ఏం చేశారు, వాళ్ళు అంగీకరించారు. శక్తితో వచ్చింది, పరిశుద్ధాత్మతో వచ్చింది. కానీ దేవుని యొక్క వాక్యం వారి వద్దకు వస్తే వారు ఏం చేశారంటే అంగీకరించారు. అలా మనం కూడా అంగీకరించాలి. ఏం చేయాలి చెప్పండి, మాట్లాడతలే మీరు, అంగీకరించాలి. ఇక మూడోదిగా మనం ఏం చేయాలంటే 10వ వచనం చదవండి. ఇందా చదివాం కదా, అక్కడి నుంచి ముందుకెళ్తే మాకెట్టి ప్రవేశం కలిగినో అక్కడ జనులు మమ్మల్ని గూర్చి తెలియజెప్పుతున్నారు, మరియు మీరు విగ్రహములు విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతునకు దేవునికి దాసులగటానికి. ఇక్కడ వాళ్ళు ఒక పని చేశారంట. ఏం పని చేశారంటే మొట్టమొదటిగా వాళ్ళు అప్పుడు దాకా తెలియక వాళ్ళు సృష్టికర్తన దేవుని విడిచిపెట్టేసి ఈ తెస్సలోనికలో ఉన్నటువంటి పట్టణస్తులు చేసిన పని ఏంటంటే విగ్రహ పూజలు చేసేవాళ్ళు అంట. వాళ్ళు ఎప్పుడైతే సత్యమైన స్వార్థ వచ్చిందో, దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతో మనం ఆరాధన చేయాలయా, దేవుడు సృష్టికర్త అని చెప్పి ఎప్పుడైతే దేవుని గురించినటువంటి స్వార్థ వాళ్ళకి బోధించబడ్డదో
వారు వాటిని విడిచిపెట్టేశారంట. వీటిని విగ్రహాలను విడిచిపెట్టేశారు. కానీ దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలయ్యా అంటే, మనం అనొచ్చు మేము ఎప్పుడు విడిచిపెట్టేసామండి, ఈరోజు మనం కొత్తగా నేర్చుకునేది ఏముందని. భక్తికి అడ్డు వచ్చే ప్రతిదీ విడిచిపెట్టేయాలండి. దైవభక్తికి అడ్డు వచ్చే ప్రతిదీ విడిచిపెట్టేయాలి. చాలామంది బాహ్యానికి కాదు కానీ హృదయంలో విగ్రహాలు పెట్టుకున్నారు. వాళ్ళ పాపమే పెద్ద విగ్రహంగా ఉంది. చాలామంది అనుకుంటారంటే ఏదో బొమ్మ విగ్రహం అనుకున్నారు, కానీ అది దాని గురించి కానీ నేను చెప్పేది, వాళ్ళ పాపాలు వాళ్ళ దురలవాట్లే హృదయంలో పెద్ద విగ్రహారాధన అయిపోయింది. దాన్ని విడిచిపెట్టాలని నేర్చుకుంటూ ఉన్నాం. ఒకసారి చూస్తారా? గలతీ పత్రిక 5వ అధ్యాయం 21 నుంచి చదవండి త్వరగా. గలతీ పత్రిక 5వ అధ్యాయము 21 వచ్చును. చాలా మందిలో ఉన్నాయంటండి. ఏమున్నాయి? భేదాలు. దేవుని పిల్లల మధ్యలో ఏముండకూడదు? ఉండకూడదు. కానీ ఏమున్నాయి చెప్పండి? భేదాలు. ఇంకా అసూయ. ఇది ఎంత దారుణమో. అసూయ అంటే మత్సరం. ఈ అసూయ అంట ఎముకలో కుళ్ళు కలిగిస్తుందని బైబిల్లో ఉంది. దేనికి కుళ్ళు కలిగిస్తుందంటండి? మత్సరము ఎముకలకు కుళ్ళు అన్నాడు. మత్సరం అంటే అసూయ. ఒక బాడీని పాతి పెడితే శరీరం కుళ్ళిపోద్ది, కానీ ఎముకలు అప్పుడప్పుడే కుళ్ళో. అంటే మరణానికి కూడా ఎముకలు వెంటనే కుళ్ళబెట్టేటువంటి శక్తి లేదు. మరణానికి కూడా సంవత్సరాలు పడుతుంది ఎముకలు కుళ్ళంటే. కానీ అసూయకి వెంటనే కుళ్ళు వచ్చేద్దంటే ఎముకలకి. అంటే అసూయ మరణం కంటే కూడా ప్రమాదకరమైంది. చెప్పండి. భక్తి గడ్డి వచ్చేది అసూయ ఉంది కదా. భక్తి గడ్డి వచ్చేటువంటి భేదాలు ఉన్నాయి కదా. వీటిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? ఇవి అలాగే హృదయంలో పెట్టుకుని బలలో ఏకీపిస్తూ ఉన్నాం. అవి అలాగే పెట్టేసుకుని ప్రభువుని ఆరాధన చేస్తున్నాం. అవన్నీ అలాగే పెట్టేసుకుని నేను దేవుని పిల్లని చెప్పుకుంటున్నాం. ఎందుకు ఉపయోగం చెప్పండి? ఇంకా మనం చూస్తూ ఉంటే అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఏంటి? ప్రత్యేకంగా దేవుడు అందులో రికార్డింగ్ డ్యాన్స్ అని, ఇంకేంటి చెప్పండి, జబర్దస్త్ అని, ఇంకేంటి బిగ్ బాస్ అని కొంతమంది చెప్తున్నారు. అందుకే చెప్తున్నారు పేర్లు. సినిమాలని రాయించాడు చెప్పండి, అవి మానేత్తం అన్నారు. అల్లరితో కూడిన ఆటపాటలు అంటే ఇవన్నీ అందులోకి వస్తాయి. అల్లరితో ఉన్నటువంటి ప్రతి ఆట అంటే ఏంటి? ఇప్పుడు సినిమాని ఏమంటారండి? రోజుకి ఎన్ని ఆటలు అంటారు? ప్రదర్శించేదాన్ని ఏమంటారు? రోజుకు 4 ఆటలను రాస్తారు కదా దాని మీద. అంటే ఏంటి చెప్పండి? అల్లరితో కూడినటువంటి వదిలిపెడతలేదండి. ఒక ఆయన మన దగ్గర ఉండేవాడు కదా, ఆయన అబ్రహం గారు. ఒక రోజు ఇంటికి వెళ్ళేటప్పటికి టీవీలో సినిమా చూస్తున్నాడు. ఆయన చూస్తుంటే అదేంటంటే మీరు ఏమో స్టేజ్ మీద నిలబడి పాటలు పాడుతున్నారు, మన సంఘంలో సంఘ పెద్దగా కూడా ఉన్నారు, మీరేంటి సినిమాలు చూస్తున్నారు అన్న రోజు. నేను పాస్టర్ గారు నేను సినిమా హాల్కి వెళ్ళి సినిమాలు చూసి మానేసి చాలా సంవత్సరాలు అయిందండి అన్నాడు. మరి మానేసేటప్పుడు మరి ఇదేంటండి అంటే టీవీలో మాత్రమే చూస్తున్నానండి అన్నాడు. దేంట్లో చూస్తున్నాడ? అది కూడా పాత సినిమాలు అన్నాడు. నేను ఏమండి పొలములో వెళ్ళి ఇంత ఏండు డబ్బా పట్టుకుని ఒక చొక్క వేసుకుని చచ్చిపోతాం, అదే ఏండు డబ్బా తెచ్చుకుని మన ఇంట్లో కూర్చుని తాగినా చచ్చిపోతామండి. తాగడం ఎక్కడ తాగినా చచ్చిపోతాం కదా. అక్కడ చూసిన సినిమా ఎక్కడ చూసినా కూడా సినిమా అండి. మనల్ని పాడు చేసేది ఏదైనా ఒకటే, దాన్ని విడిచిపెట్టేయండి అన్న. మరి మారేనన్నాడు, మరి ఆయన మనకు తెలియదు. కానీ సరే, మొత్తానికి చాలామంది జీవితాల్లో ఇలాగే ఉంటారు. చాలామంది జీవితాల్లో ఇలాగే ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా విజిటింగ్కి వెళ్తే కొంతమంది ఇళ్లలో చూస్తూ ఉంటాం, సినిమా పాటలు వస్తూ ఉంటాయి, సీరియళ్ళు వస్తూ ఉంటాయి, సినిమాలు వస్తూ ఉంటాయి. మరి ఏం మారారు? భక్తి గడ్డి వచ్చేటువంటి తెస్సలోనిక సంఘానికి భక్తి గడ్డి వచ్చి దాన్ని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టావా? ఇంకా చూడండి, ముందుకెళ్దాం మనం. కొలసై పత్రిక 3వ అధ్యాయం 5 వచ్చును. 3వ అధ్యాయం 5వ వచ్చును. అనగా జారత్వము. జారత్వం అంటే ఏంటి? ఒక వ్యక్తికి, ఒక స్త్రీనికి ఒక భర్త ఉండాలి, ఒక భర్తకు ఒక భార్య ఉండాలని వాక్యం చెప్తూ ఉంది. ఆ అజ్ఞాన కాలంలో చాలామంది తెలియకో వాళ్ళు పాపం చేశారని అపోస్తల కార్యాలయంలో ముందే రాంచించాడు. కాబట్టి వాళ్ళు ఎవరినో పాడైన వాళ్ళని తీసుకుని ఇప్పుడు కూడా అలా ఉంటే ఏమైందని ఏం చేస్తున్నాడు? భార్య ఉన్నవాడు మరొక స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నాడు, భర్త ఉన్న స్త్రీ మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటుంది. దీన్నే బైబిల్ అంటే జారత్వము అంది. ఈ జారత్వాన్ని పెట్టుకుని బలలోకి వేస్తూ ఉన్నాడు. జారత్వాన్ని పెట్టుకుని ఈ పాపంలో కొనసాగుతూ ఏం చేస్తూ ఉన్నాడు? వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుతూ నేను దేవుని పెట్టినండి అన్నాడు.
ఇక్కడ విడిచిపెట్టాలి వద్దా చెప్పండి? భక్తి గడ్డ వచ్చేటువంటి ప్రతి పాపాన్ని విడిచిపెట్టాలి. ఇంకా చదవండి. అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయండి. ఏం చేయాలని చెప్పండి? ఎప్పటికై బతకూడదండి మనలో. ఆ చెడ్డ లక్షణాలన్నీ చంపేయమన్నాడు. కాబట్టి వాటిని విడిచిపెట్టే. 8వ వచనం చదవండి అదే అధ్యాయంలో 8వ వచనం. ఇప్పుడైతే కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ. ఇప్పుడంటే కోపడకూడదని బైబిల్లో ఉందా అంటే కోపడు కానీ పాపం చేయొద్దని బైబిల్లో ఉంది. కానీ ఇక్కడ వచ్చేసరికి కోపం వద్దని చెప్పి ఎందుకు చెప్తానంటే ఈ కోపం ఎలాంటిదంటే ఈ కోపంలో మనిషి ఏం చేస్తాడో తెలియని స్థితిలోకి వచ్చేసి ఆగ్రహం చూపించేసి అనరాని బూతులు, దూషణలు, ఎంత తీవ్రమైన స్థితిలోకి వెళ్ళిపోతున్నాడు ఈ కోపం. అది కూడా భక్తికి అడ్డు. అర్థమవుతుందండి? దేవుని పిల్లల నోట ఏం రాకూడదు చెప్పండి? చెప్పాలి, ఏం రాకూడదు? బూతులు రాకూడదు. వచ్చినాయి అంటే అసలు ఇక నీ జీవితంలో సరి చేసుకోలే, బల్లబలో ఏకీపించడానికి కూడా అర్హత లేదు. ఇక్కడ తెస్సలోనిక సంఘం దేవుని భక్తికి అడ్డు వచ్చి వాడిని విడిచిపెట్టారు. నువ్వు విడిచిపెట్టావా? ఇంకా చదవండి. ఒకరితో ఒకడు ఏం చేయకూడదంట? ఇది మరీ ప్రమాదం. తెల్లారులేకితే మాట్లాడి ఏంటి చెప్పండి? అబద్ధమే. ఇందాకని చెప్తూ ఎవరో ఒకరిని ఉదాహరణ తీసి చెప్పారు కదా, ఆయన ఏమనేవాడంట? అవసరమైతే అబద్ధం ఆడాలని కూడా అంట. మరి ఆయన ఎంత గొప్ప భక్తి పరుడో మరి. ఆయన పేరు మనకొద్దు కానీ సరే. దేవుని పిల్లలకి మన నోటి ఏం రాకూడదని వాక్యం చెప్తుందండి. అబద్ధం అని అననీయ సప్పేరాలు కానుకిచ్చి కూడా చచ్చిపోయారండి. ప్రకటన అందులోకి వెళ్తే అబద్ధికులు అందరూ వెలుపట ఉంచబడతారు, పరలోకంలోనికి వారసులు కాదని బైబిల్ చెప్తూ ఉంది. ప్రమాదకరమైంది. కాబట్టి అబద్ధాలు కూడా ఏం చేయాలి చెప్పండి? విడిచిపెట్టేయాలి. ఒకరితో ఒకరు ఏం మాట్లాడాలి చెప్పండి? నిజమే మాట్లాడాలి, సత్యమే మాట్లాడాలి. ఇది భక్తి అంటే. తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటే ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రికలోకి రండి. 4వ అధ్యాయం 3వ వచనం. త్వరగా ముందుకెళ్ళిపోతాం, త్వరగా దీన్ని. చాలా అండి. ఇప్పుడు రక్షణ పొందనప్పుడు సాధారణంగా కుర్రోళ్ళు లేకపోతే యవనస్తులు, పురుషులు కానివ్వండి స్త్రీలు కానివ్వండి, ఏం చేస్తారు? పోకిరి వాళ్ళకి తిరుగుతూ ఉంటారు. సినిమా పేరు కూడా వచ్చేసింది కదా అది. ఇది దీని మాదిరిగా పెట్టుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నాం ప్రశాంత. ఇప్పుడు పోకిరి వాళ్ళ దగ్గరకు వచ్చాం మనం. చెప్పయ్యా, కొద్ది గట్టిగా చెప్పు. తిరగొచ్చా? తిరగకూడదు. ఎవరు మనం ఇప్పుడు చెప్పండి? ఎవరు? వాళ్ళు పిలుస్తారు. పిలిచిన తర్వాత కాస్తంత తినరా అంటాడు. ఏం చేయాలి? తినాలి. కాస్తంత తాగరా అంటాడు. ఏం చేయాలి? వెళ్ళాక తాగాలి కదా. ఇంక తర్వాత ఆడు సరదాగా వెళ్దాం రారా, అటు వెళ్తున్నారు కదా పిల్లలు, వాళ్ళని కామెంట్ చేద్దాం అంటాడు. చేయలేదా? ఇది పోకిరి చేష్టలు. కాబట్టి దేవుని పిల్లలకి ఇవి వారి స్త్రీలైనా పురుషులైనా వారి జీవితాల్లో ఉండకూడదు. భక్తి గడ్డి వచ్చే వాటిని విడిచిపెట్టేయాలి. ఇంకా చదవండి. దురాశలు, మద్యపానం. అబ్బో, ఇది ఇంకా చాలా ప్రమాదకరమైంది. ఏం చెప్పండి ఇది? ఒక ఆయన ఎవరు అన్నాడు, ఏమండి బ్రాందీ తాగకూడదని బైబిల్ ఎక్కడ చూపించాను అన్నాడు. అది తెలివితేటలు చాలామంది. ఇంకొక ఆయన అన్నాడు, కళ్ళు తాగొచ్చండి, అదేం పెద్ద ప్రమాదకరమైంది కాదు, కళ్ళు తాగకూడదని ఉందండి బైబిల్లో అన్నాడు. మొన్న ఒక సేవకుడు వాక్యం చెప్తా ఆయన బాప్తిసం ఇచ్చాడు. ఒక ఆయనకి కుటుంబం అంతా మారిపోయి బాప్తిసం ఇచ్చేయండి అంటే ఆయన అందరిని అడిగాడంట. అడిగిన తర్వాత అయ్యా మీరు మరి మారిపోయామండి, ఇచ్చేయండి అన్నాడంట. మొత్తానికి ఆ పెద్ద ఆయనకి బాప్తిసం ఇస్తే నీళ్ళలో ముంచి లేపేటప్పటికి చుట్ట తేలిందంట పైకి. నీళ్ళు ఏం తెలిందండి? బాప్తిసం కుండి చుట్ట తేలిందంట. ఇదేంటిది చుట్ట ఎవరిది? నీదంటే ఇది నాది కాదు మీదేని అనుకుంటా అన్నాడు మరి పైగాడు. ఎవరినే? ఈ బాప్తిసం పాస్టర్ గారిని. మనం ఆయన వాక్యం చెప్తా ఉంటే ద్వారకతెరలో విన్నాను నేను. చాలా నవ్వు వచ్చింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపించింది. ఏం మారలేదండి? చుట్ట మానలేదు. కొంతమంది కళ్ళు మానరు, కొంతమంది బ్రాందీ మానరు, బీర్లు మానరు, ఇవేమీ మానకుండా మేము దేవుని పిల్లమని చెప్పుకుంటారు. వాక్యం చెప్తుంది మద్యపానం ఏం చేయాలని చెప్పండి. ఏంటి ఎలా చెప్తున్నారు? ఎక్కువ బ్రదర్స్కే ఈ శోధన. కాబట్టి మీ నోటితో చెప్పండి ఒకసారి. మద్యపానం ఏం చేయకూడదు? తాగకూడదు. ఏం చేయాలి మనం ఇప్పుడు దాన్ని?
చెప్పండి, మనమని కలుపుకున్న మీరు కూడా అందరూ పాస్టర్ గారు అంటారా మీరు? ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, దాన్ని విడిచిపెట్టాలి. భక్తి గడ్డి వచ్చేదాన్ని విడిచిపెట్టాలి. చదువు, మద్యపానం, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇది ఇంకా ప్రమాదకరమైందండి. త్రాగుబోతులు అందరూ కలిసి ఒక విందు చేసుకుంటారు, ఫంక్షన్ చేసుకుంటారంట. కాబట్టి ఇప్పుడు మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి మన వాళ్ళందరూ పిలిచినారు రండి విందుకి. ఏం చేయాలి ఇప్పుడు? ఉద్యోగం చేస్తున్నానంటే తప్పదండి అని వెళ్ళావా, ఆ విందులో ఉంటే ఖచ్చితంగా నేను ముంచుతారు దాంట్లో. అర్థమవుతుందండి? ఇక్కడ త్రాగుబోతులు విందుల్లో కూడా ఏం చేయకూడదంట, క్రైస్తవ భక్తి గడ్డి వచ్చేవాడిని విడిచిపెట్టాలి. తెస్సలోనిక సంఘం భక్తి గడ్డి వచ్చేదాన్ని అలా విడిచిపెట్టారో, అలా మనలోని ఈ చెడ్డ గుణాలు అన్నీ విడిచిపెట్టకపోతే మనం దేవుని పిల్లలు అవ్వలేము, దేవుని భక్తులు మనము ఎదగలేము. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నాం, మొట్టమొదటిగా వాళ్ళు దైవజనులు చేర్చుకున్నారు, రెండోదిగా సువార్తను వాళ్ళు అంగీకరించారు, మూడోదిగా వాళ్ళు విగ్రహాలు విడిచిపెట్టారు. అంటే భక్తికి అడ్డొచ్చే వాటిని వాళ్ళు విడిచిపెట్టారు. మనం కూడా భక్తికి అడ్డొచ్చేవి ఏంటో బైబిల్లో చూసే వాటిని మనం విడిచిపెట్టాలని చూసాం. ఇంకా చెప్పమంటారా? ఇది కూడా ఏంటిది చెప్పండి. సెల్ ఫోన్ కూడా ఒక్కోసారి మన భక్తిని దొంగలిస్తుంది. ప్రార్థన టైం ఉండనివ్వట్లేదు, బైబిల్ చదువుకునే టైం ఉండనివ్వట్లేదు, అవును కదా? కాబట్టి దాని మీద కూడా ఏం చేయాలండి? ఒక ఆయన అన్నాడు, ఈరోజు నేను ఉపవాస ప్రార్థన అండి అన్నాడు. ఏం ఉపవాసం అంటే, ఈరోజు అంతా సెల్ ఫోన్ ఉపవాసం ఉండాక అన్నాడు. అంటే అనుకున్నాడంట ఈరోజు అంతా సెల్ ఫోన్ ముట్టుకోకూడదని అనుకున్నాడంట. పాపం ఆయనకి ఎంత తీవ్రమైనటువంటి వేదన వచ్చిందో. ఎందుకంటే మనిషిని తెలియకుండా టైం అంతా పాడు చేసేది సెల్ ఫోన్. అర్థమవుతుందని? కాబట్టి భక్తి గడ్డి వచ్చేటిని వాడు ఏం చేయాలి చెప్పండి, మనం విడిచిపెట్టాలి. తర్వాత నాలుగోదిగా మనం చూస్తే 10వ వచనంలో వారు ఎవరి వైపు తిరిగారంటండి? విగ్రహం విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడైన దేవునికి. అంటే ఇప్పుడు ఎవరి వైపు తిరిగారు? వాళ్ళు దేవుని వైపు తిరిగారు. కాబట్టి మనం కూడా ఎవరి వైపు తిరగాలి చెప్పండి? దేవుని వైపు తిరగాలి. ఇప్పుడు ఎటు తిరగాలి మనం? ఏమిటి చెప్పండి? ఇలా శరీరం తిప్పడం కాదు. పూర్వకాలం పాత నిబంధనలో దేవుని మందిరం వైపు తలుపులు తెరిచి దానియేలు భక్తుడు ఏం చేశాడంట? ప్రార్థన చేశాడంట. కానీ ఇప్పుడు మనం కూడా అలా తిరుగుదామా దేవుడి మందిరం వైపు లేకపోతే దేవుని వైపు అంటే మన హృదయాలు తిరగాలి, శరీరాలు కాదు. ఏం తిరగాలి చెప్పండి? హృదయాలు తిరగాలి. మన హృదయం దేవుని వైపు తిరగకపోతే అసలు మన భక్తిపరులమే కాదు. ఎందుకంటే ఈ హృదయం బాడీ ఎక్కడే ఉంటుంది, ఈ హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది, ఎక్కడెక్కడ సంగతులు ఆలోచన చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం హృదయాన్ని దేవుని వైపు తిప్పాలి. తర్వాత 5వదిగా మనం ఏం చేయాలంటే వారు దేవునికి దాసులయ్యారంట. ఎవరు దాసులయ్యారు చెప్పండి? తెస్సలోనిక సంఘం దేని దాసులయ్యారు? దేవునికి దాసులు. ఇంతకుముందు ఎవరికి దాసులేళ్ళు? పాపం చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. ఈ శరీరం పాపాన్ని ప్రేమిస్తుంది. కానీ పాపానికి బానిసలుగా, పాపానికి దాసులుగా ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఎవరు దాసులు అవ్వాలంటండి? దేవునికి దాసులుగా మార్చబడాలని దేవుని వాక్యము మనకు జ్ఞాపం చేస్తూ ఉంది. కాబట్టి మనందరూ కూడా ఇప్పుడు దేవుని దాసులు అవ్వాలి. దేవుని దాసులు అవ్వడం అంటే ఏం చేయాలి మహేష్? అయ్యా ఒకప్పుడు హృదయంలో ఎవరున్నారండి? అపవాది స్టేషన్ ఉన్నాడు. అందుకని వాడు చెప్పిన ప్రతిదాన్ని నేను ఇచ్చాను, అడ్డు చెప్పలే. కాబట్టి ఇప్పుడు ప్రభువా ఈ హృదయం అనే సింహాసనం మీద నీవు ఆసీనుడిగా ఉండు, నీవు చెప్పినట్టు నేను ఎంత దాసుడు అంటే అది దేవుడు చెప్పినట్టుగా మనం చేయాలి. అర్థవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఎవరు దాసులు అయిపోవాలి మనం? చెప్పండి సరే. దేవునికి దాసులు అంటే దేవుడు చెప్పినట్టు చేయడం. ఎవరు చెప్పినట్టు చేయాలి? అది అపవాది చెప్పినట్టుగా మనం చేయకూడదు. తర్వాత ఇంకా వాళ్ళు ఏం చేశారు అంటే 7వ వచనంలో 6వది వాళ్ళు ఏం చేశారు చూడండి. విశ్వాసులందరికీ మాదిరిగా ఉన్నారంటండి. అబ్బా ఎంత గొప్ప ఆత్మీయ లక్షణం అండి. మాసిదోనియాలోను ఇంకా అకయలోను ఉన్న విశ్వాసులందరికీ ఈ తెస్సలోనికలోని సంఘం మాదిరిగా ఉన్నారంట. దేవుని పిల్లల మీద మనం కూడా ఏం చేయాలి చెప్పండి? చెప్పండి ఎలా ఉండాలి మనం? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే మొట్టమొదటి పౌలు చెప్పాడు. ఏం చెప్పాడు? కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉంటే 11వ అధ్యాయంలో మొదటి వచనంలో అంటాడు. ఆయన ఏమంటాడు? పౌలు భక్తుడు, నేను క్రీస్తుని పోలుచి నడుచుకుంటున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. కాబట్టి మనం ఏం చేయాలి? మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరు జీవిస్తూ ఉన్నారో వాళ్ళని మనం మాదిరిగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన అనుకున్న వాళ్ళు మనల్ని చూసి భక్తి నేర్చుకునేలాగా మనం కూడా వాళ్ళకి మాదిరికరంగా ఏం చేయాలి? జీవించేటి వారిగా ఉండాలి. కొంతమంది దేవుని సన్నిధికి వస్తారు కానీ వాళ్ళు మారరు. అందుకని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏమవరు చెప్పండి? మారతారండి? మారరు. పేతురు పత్రికలో అంటాడు 3వ అధ్యాయంలో మొదటి పత్రికలో మొదటి 2 వచనాలు అంటాడు,
ఇదిగో మీరు మీ భర్తలు లోబడమని చెప్పాడు. చెప్పిన తర్వాత మీ భర్తలు మార్పు లేని వాళ్ళైతే, వారు భక్తిహీనులుగా జీవిస్తున్నట్లయితే మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వాళ్ళు సులువుగా దేవుని సన్నిధికి రాబడబట్టొచ్చు అంటున్నాడు. దేన్ని బట్టి వస్తారంటే వాళ్ళు చెప్పండి? వీళ్ళు మారినటువంటి ఈ పవిత్రమైన పవిత్రమైన ప్రవర్తన బట్టి. అర్థమవుతుందండి? కాబట్టి మనలో ఆ ప్రవర్తన లేకపోతే మనం చూసి ఎవరు మారుతారు చెప్పండి? కాబట్టి ప్రభు నమ్మిన బిడ్డలందరూ కూడా మాదిరిగా ఉండాలి. చూడగానే వీళ్ళు దేవుని పిల్లలంటే, వీళ్ళలాగా ఉండాలి భక్తిపరులంటే అని చెప్పి, వీళ్ళలాగా నేను జీవించాలని చెప్పి అనేక మంది మనల్ని మాదిరిగా తీసుకునేలాగా మన భక్తి ఉండాలని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతున్నాం. ఇక 7వదిగా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే 8వ వచనం చూడండి. మాదిరి అయిన తర్వాత మీ వద్ద నుండి ప్రభు వాక్యము మాసిదోనియలోను అకయలోను మ్రోగును. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు చెప్పండి? మాదిరిగా ఉన్నారు, రక్షించబడ్డారు, దేవుని భక్తులు వారు ఎదుగుతున్నారు. ఇప్పుడు ఏం చేశారు తెలుసా? ఈ 2 ప్రాంతాల్లో తీసుకెళ్ళి దేవుని సువార్త ప్రకటించారు. ఏం చేశారండి వాళ్ళు? రక్షించబడిన ప్రతి విశ్వాసం కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. చాలామంది క్రైస్తవులు ఈనాడు సువార్త ప్రకటించడానికి ఇష్టపడతలే. వీళ్ళ మట్టిగా ప్రభువు నమ్ముకున్నారు, కానీ నోరుప్పి 4 మాటలు దేవుడి మాటలు నశించిపోయే వ్యక్తి చెప్తాం, వాళ్ళు కూడా మనలాగా మేలు పొందాలి కదా అనే ఆలోచన చాలామంది జీవితాల్లో లేదు. కాబట్టి ఏం చేయాలంటే రక్షించబడిన ప్రతి విశ్వాసం ఏం చేయాలి చెప్పండి? నీ ఉద్యోగస్తులు అయితే ఉద్యోగం స్థలాల్లో దేవుని సువార్త చెప్పు. నీ వ్యాపారస్తులు అయితే నీ ఎదుగొచ్చే వాళ్ళు దేవుని ప్రేమను పంచు. మోసం లేని నీ యొక్క వ్యాపారంలో నేను చూసి వాళ్ళు మారుతారు. అర్థమవుతుందండి? అనేక స్థలాల్లో దేవుడు కొంతమందిని ఎద్దు పంపిస్తున్నాడు. ఎందుకు తెలుసా? వాళ్ళకి నువ్వు సువార్త చెప్తావని. కొన్ని చోట్ల నువ్వు వెళ్తున్నావు, ఎందుకు తెలుసా? దేవుని యొక్క చిత్తమేంటి తెలుసా? అక్కడున్న వాళ్ళు నువ్వు సువార్త చెప్పాలని. కాబట్టి అగ్నిలో నుండి లాగమని యోధాపతులు రాయబడినట్లు మన నశించిపోయే వారికి దేవుని సువార్తను చెప్పాలి ఈ యొక్క చివరి దినాల్లో. తర్వాత వారు 8వదిగా వాళ్ళు ఏం చేశారయ్యా అంటే 6వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి. ఎంత కష్టతరమైన మాట అండి అది. వాళ్ళకంట ప్రభువుని నమ్ముకోగానే సువార్త ప్రకటించగానే అంత హాయిగా వెళ్ళిపోలే. ఉపద్రవాలు అంటే కష్టాలు వెంబడి కష్టాలు, శ్రమలు, బాధలు వాళ్ళకి వచ్చేసినాయి. అలాంటి సమయంలో కూడా దేవుని విడిచిపెట్టుకోకుండా వాళ్ళు దేవుణ్ణి వెంబడించారు. ఎంత గొప్పదండి! సహించారు. దేన్ని? ఆనందముతో వాక్యాన్ని అంగీకరించారు, శ్రమలను వాళ్ళు సహించారు. దేవుని పిల్లలు మన జీవితాల్లో సైతాను ఏదైనా శోధన మనం తీసుకుని వస్తే శోధనలో దేవుని విడిచిపెట్టొద్దు. శోధన వచ్చినప్పుడు వాక్యాన్ని పక్కన పెట్టొద్దు. ఉపద్రవాలని సహించుకుని ఓర్చుకుని ప్రభు మార్గంలో జీవిస్తే దేవుడు మేలుతో మనల్ని నింపుతాడు, విజయంతో దేవుడు మనల్ని నింపుతాడు. తెసలోనిక సంఘాన్ని ఎందుకు మాదిరిగా తీసుకోవాలంటే వాళ్ళ ప్రారంభంలోనే ఉపద్రవాలు వచ్చేసినాయి అంటండి. చూడండి, ఉప్పునే అంటాం, ఉపద్రవం అంటాం. ఇంకా సముద్రం దగ్గరికి వెళ్తే కెరటం వస్తుంది, అది అణిగిపోతుంది, మళ్ళీ ఏమో చెప్పండి, వెనకాల ఇంకో కెరటం. ఎలాంటి ఉపద్రవాలండి, ఇలాంటి కష్టాలు వాళ్ళకి వెంటనే వచ్చినాయి. అయినా సరే వాళ్ళు తట్టుకున్నారండి, నిలబడ్డారు, సహించుకున్నారు, వాక్యాన్ని అంగీకరించారు, కష్టాల్లో వాక్యాన్ని అంగీకరించారు. యేసుప్రభు నమ్ముకోవాల్సింది తలకపోవద్దని కాదు, యేసుప్రభు నమ్ముకోవాల్సింది జ్వరం తగ్గిపోద్దని కాదు, పాప రోగం పోతుంది కాబట్టి ప్రభుని నమ్ముకోవాలి, రక్షించబడి పరలోకాన్ని చేరతాం కాబట్టి ప్రభుని మనం నమ్ముకోవాలి. ఇదండి శ్రమలను ఓర్చుకునే వాళ్ళు ప్రభుని అంగీకరించేట్లుగా మనం చూస్తున్నాం. ఇది ఎన్నోదండి? 8వ చెప్పుకున్నాం. 9వదిగా 6వ వచనంలో వాళ్ళు ఏం చేశారండి? ప్రభువుని భక్తుల్ని పోలివారు నడుచుకున్నారు. అన్నాడు కదా, మమ్మును ప్రభువుని పోలి నడుచుకున్నారు అన్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని దైవజనుల్ని పోలి మనము నడుచుకోలేదా? నడుచుకోవాలి. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా రాయబడి ఉందండి. ఎక్కడ? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనంలో మీకు వాక్యం బోధించిన వారిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు విశ్వాసం అనుసరించండి. చాలామంది ఏమనుకుంటారంటే భక్తులను అనుసరించడం అంటే ఆయన తెల్ల బట్టలు వేసుకున్నాడు, నేను కూడా తెల్ల బట్టలు వేసుకుంటానండి అండి.
ఒకసారి సేవకుల మీటింగ్కి వెళ్ళారంటండి ఎబ్రోన్ హౌస్లోనే. ఆ సేవకుడిని మరొక సేవకుడు ప్రశ్న వేశాడంట, నువ్వు కూడా ఎబ్రోన్ సేవకుడివేనా అన్నాడంట. అవును అన్నాడంట. మరి నువ్వు షర్ట్ ఒకటే వైట్ వేసావు, వైట్ ప్యాంట్ వేయలేదే అన్నాడంట ఆయన. అంటే ఆయన దృష్టిలో ఏంటి, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేస్తేనే. మళ్ళీ రెండో ప్రశ్న వేసాడంట, ఏంటి నువ్వు భక్ష్యం గారు నువ్వు మాదిరిగా తీసుకుంటే భక్ష్యం గారికి నువ్వు మీసాలు ఉంచుకున్నావే అన్నాడంట ఈయన. వెంటనే ఈయనకి ఆలోచన చేసి నువ్వు మీసాలు తీసేసావు, వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ వేసుకుని సేవకుడు అన్నావు కదా, సరే ఇప్పుడు నీకు భార్య పిల్లలు ఉన్నారా అని అడిగాడు ఈ సేవకుడు. ఉన్నారన్నట. మరి భక్ష్యం గారికి భార్య పిల్లలు లేరు కదా, నీకెందుకు భార్య పిల్లలు వదిలే అన్నాడట ఈయన. అర్థమవుతుందండి? చాలామంది పిచ్చాభిమానం పెట్టుకుని, అభిమానం ఉండాలి, భక్తి ఉండాలి, కానీ పోలి నడుచుకోవడం అంటే ఆయన మీసాలు తీసేటట్టు నేను మీసాలు తీసేస్తా, ఆయన తెల్ల బట్టలు వేసుకుంటా, ఆయన పెళ్లి చేసుకోలేదు కానీ నేను పెళ్లి చేసుకోకుండా ఉంటా, ఇది కాదండి. వాళ్ళు ఎలా ప్రవర్తించారో, ఎలా విశ్వాసంలో జీవించారో, ఎలా భక్తిగా ఉన్నారో ఆ విశ్వాసాన్ని, ఆ భక్తిని ఏం చేయాలి చెప్పడం, మనం అనుసరించాలి. అది మనం నేర్చుకోవాల్సింది. అంతేగాని నేను ఆయనలాగా మాట్లాడతా, ఆయనలాగా పాట పాడతా, ఇది కాదు అనుసరించడం అంటే. వారి ప్రవర్తన ఫలమును, విశ్వాసాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, అనుసరించేవారుగా ఉండాలని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. 10వ వచనంలో అనగా ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపుకు తిరిగితురో ఆ సంగతి వారే తెలియచేస్తున్నారు. ఏం రాస్తున్నాడంటే ఇక్కడ భక్తుడు, ఇప్పుడు ఈ తెస్సలోనిక సంఘం ఏం చేస్తుందంట, యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఎంత మంచి లక్షణం అండి. ఈనాడు చాలా సంఘాల్లో చాలామంది, అంటే విమర్శిస్తున్నాను కాదు, రక్షించబడ్డారు, మరి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారు, బలలో ఏకేపిస్తూ ఉన్నారు, చాలు అనుకుంటున్నారు, కానీ ఏం చేయట్లేదు, రాకడ కొరకు ఎదురు చూడట్లే. రాకడ కొరకు ఎదురు చూడకపోతే ప్రభు వస్తాడు నువ్వు అనుకున్న సమయంలో. రాయబడి ఉంది కదా, ఇదే తెస్సలోనిక పత్రికలో ఉంటుంది, 4వ అధ్యాయం 16 వచనంలో. మరలా ఎక్కువైపోద్ది, అంతకు ఆపిచేస్తున్నాను అక్కడితోటి. ఏనాడు ఆ ప్రభు అంట ప్రధాన దూత శబ్దముతో, ఆర్భాటముతో ఆయన దిగివచ్చును. ఆయన రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటి రాకడలో గొర్రె పిల్ల వలె దీనుడిగా ఆయన కృపతో ప్రత్యక్షమయ్యాడు. అయితే ఇప్పుడు ఆయన సింహం వలె ఆయన మహిమ ప్రత్యక్షతో ఈ లోకానికి రెండోసారిగా ఆయన రాబోతున్నాడు. లోకాన్ని తీర్పు తెచ్చని రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు ప్రతి విశ్వాసి కూడా ఏం చేయాలంట, సిద్ధపడి ఎదురు చూడాలి. ఇది క్రైస్తవ భక్తి, ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఇది లేనప్పుడు వారు ఇంకా నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. అంతేగాని అయిపోలే భక్తి. కాబట్టి మనం తెస్సలోనిక సంఘాన్ని మాదిరిగా పెట్టుకుని మనం కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఏం చేద్దాం చెప్పండి, ఎదురు చూద్దాం. అటు కృపణ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.